మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము యేసుతో పరిశుద్ధ వారం అనే అంశం 5వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు కడరాత్రి భోజనం యేసు ప్రభు శిష్యులతో కలిసి చేసినటువంటి ఆ కడరాత్రి భోజనం లాస్ట్ సప్పర్ ధ్యానించుకుందామండి. ఈరోజు యోహాను సువార్తలోనికి వెళ్దాము. యోహాను సువార్తలో 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు 5 అధ్యాయాలండి. మరి అక్కడ వివరంగా ఏం జరిగింది, యేసు ప్రభు ఏం చేశారు మనం ధ్యానించుకుందాము. ఇప్పుడు మనందరం కూడా మేడ పై గదిలోనికి వెళ్ళాలన్నమాట. అక్కడ యేసు ప్రభు తన శిష్యులతో కలిసి మరి కడరాత్రి చివరిసారిగా ఆయన భుజిస్తారనమాట. యోహాను 13 మనం చూస్తే అక్కడ యేసు ప్రభు శిష్యుల కాళ్ళు కడుగుతారండి. ఎంత దీనత్వమో! అందుకే ఆయన అంటారు, మీరు నా నుండి నేర్చుకొనండి, నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. మనం సింపుల్గా ఉన్నప్పుడు, హంబుల్గా ఉన్నప్పుడు మనకి శాంతి ఉంటుందండి. సింపుల్ లైఫ్, అలాగే హంబుల్ అంటే తగ్గింపు స్వభావం అన్నమాట. ఈ భూమి ఆకాశములను సృజించిన దేవుడు పరలోకం నుంచి వచ్చాడు, పరలోక రాజు. ఆ రాజ్యాన్ని ఆయన ఇక్కడ స్థాపిస్తున్నాడు. ఆ స్థాపనలో ఒక భాగంగా తన శిష్యుల కాళ్ళు కడుగుతున్నాడు. ఈ లోకంలో గురువుల కాళ్ళు శిష్యులు కడుగుతారు కదండి, కానీ తగ్గించుకొని 12 మంది శిష్యుల కాళ్ళు కడుగుతారు. తనను పట్టించబోయి ఆ యూద ఇస్కారియేతు కాళ్ళు కూడా కడుగుతారని. తనకు తెలుసు ఈయన పట్టించబోతున్నాడని. అయినా కూడా ఎంత తగ్గింపు స్వభావం. వాళ్ళందరి కాళ్ళు కడిగిన తర్వాత యేసు ప్రభు ఏమంటారంటే, నేను ఇప్పుడు చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శాన్ని ఇస్తున్నాను. యోహాను 13:15. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే, దేవుని బిడ్డలు ఎలా జీవించాలని మనకు ఒక ఆదర్శాన్ని ఇవ్వడానికి వచ్చారండి. అందుకే నన్ను అనుసరించండి అన్నారు. ఆయన జీవించినట్లుగా, ఆయన బోధించినట్లుగా మనం జీవించాలి. అదే ప్రార్థన. యేసు ప్రభువుని పోలి జీవించడమే ప్రార్థన. నేను చేసినట్లు మీరు చెయ్యండి అని చెప్తున్నారనమాట. అంత తగ్గింపు స్వభావం. ఆ తర్వాత ఈ గురువారాన్ని యాక్చువల్గా మాండీ థర్స్డే అంటారండి. మాండీ ఇస్ అ లాటిన్ వర్డ్, మీన్స్ న్యూ థర్స్డే అంటే నూతన గురువారం. ఎందుకు అన్నారంటే, యేసు ప్రభు ఈరోజు నూతన ఆజ్ఞ ఇస్తారండి. నూతన ఆజ్ఞ ఇచ్చిన నూతన గురువారం అన్నమాట. లాటిన్లో నూతన ఆజ్ఞని నావం మాందాతుం అని అంటారనమాట. అంటే నూతన ఆజ్ఞ ఇచ్చిన రోజు. చాలా ముఖ్యమైనది ఏంటి అని అంటే, యేసు ప్రభు ఈరోజు మనకి ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నారు. యోహాను సువార్త 13:34 అన్నమాట. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, అత్త కోడళ్ళు, ఆ తర్వాత అందరూ కూడా మనందరం ఒక కుటుంబంలాగా, సంఘమే ఒక ఊరిలో ఉన్న సంఘం ఒక కుటుంబంలాగా అన్నమాట. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉంటే మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. ఈ 12 మందికి చెప్తున్నారు, మేడ పై గదిలో ఉన్నటువంటి యేసు ప్రభు శిష్యులకి, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇప్పుడు కాళ్ళు కడిగాను, మరి ఆ తర్వాత సిలువలో మన కొరకు ఆయన రక్తం చిందబోతున్నారనమాట. అంతేకాదు, ఈ 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు వాళ్ళని ఎంతో ప్రేమిస్తారండి.
అలా మనకు కూడా చెప్తున్నారు. క్రైస్తవులకి ఏంటి గుర్తింపు, ఎలా గుర్తించాలి వీళ్ళు క్రైస్తవులు అంటే వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవాలండి. ఆదిమ సంఘంలో అపోస్తుల కార్యాలు 2:43 లేదా 4:32 నుంచి చదివితే వాళ్ళందరూ కూడా విశ్వాసులందరూ ఒకే మనసు ఒకే హృదయం కలిగి వాళ్ళకు ఉన్నది ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. క్రిస్టియానిటీ ఈజ్ కేరింగ్ అండ్ షేరింగ్ ద అదర్ పీపుల్ అన్నమాట. ముఖ్యంగా పేదవాళ్ళని, ఇంట్లో ఉన్న వృద్ధులని, రోగులని మనం దర్శించాలి. అందరం ప్రేమ కలిగి యేసు ప్రభు శరీరంలో భాగాలుగా ఒక శరీరంలాగా మనం ఉండాలండి. అదే ఈరోజు ప్రభు మనకిస్తున్న నూతన ఆజ్ఞ. ఈ గురువారం ఏంటి అనంటే నూతన ఆజ్ఞ ఇచ్చిన రోజు. మరి మంగళవారం రోజు దేవాలయంలో ఆయన 2 ఆజ్ఞలు ఇస్తారు. మీ దేవుణ్ణి ప్రేమించండి, అలాగే పొరుగు వాళ్ళని ప్రేమించండి. నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. పొరుగు వాళ్ళు ఎవరు అనంటే మంచి సమరయుని ఉపమానాన్ని చెప్తారు. అక్కడ దొంగలు కొట్టి వెళ్ళిపోయారు, దోచుకొని కొన ఊపిరితో ఉన్నాడు. అతనికి మన సహాయం చాలా అవసరం కదండి. మీ ఊరిలో వృద్ధులు ఉన్నారేమో, వితంతువులు ఉన్నారేమో, ఏడుస్తున్నారేమో. నిన్న ఒక తల్లి చాలా వేదంతో నాతో మరి తన బాధ పంచుకున్నారు. తన కుమారుడు ఎలా వాళ్ళు చదివించారు, కానీ ఆ కుమారుడు చంపబడ్డాడు. తల్లికి ఎంత వేదన అండి, ఎంత వేదన గుండెల్లో అన్నమాట. సో అట్లా వేదనతో గుండె పగిలిన వాళ్ళకి ఆయన చేరువలోనే ఉంటాడు. ఎలా ఉంటాడంటే నాలో యేసు ప్రభు ఉంటే నన్నే అక్కడికి తీసుకెళ్ళి ఆయన మాట్లాడతాడనమాట. ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళకి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అంటారు యేసు ప్రభు. వాళ్ళకి బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్లే అని చెప్తారు. ఇది నా జీవితాన్ని మార్చిందండి. ఈ యొక్క నూతన ఆజ్ఞ నా జీవితాన్ని మార్చింది. నువ్వు నాకు చెందిన బిడ్డ అంటే నీవు ఏం చేయాలంటే త్యాగమైన ప్రేమతో నీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించాలి. ఏది ఆశించొద్దు. ఎవరికైనా నువ్వు ఒకటి చేసినప్పుడు మళ్ళా ఆశించొద్దు. యేసు ప్రభు ఏది చేసినా ఆయన తిరిగి ఆశించలేదండి. దీన్నే అగాపే ప్రేమ అంటారు. ఎలాంటి స్వార్థం లేకుండా మదర్ తెరీసా సిస్టర్స్ కానీ లేకపోతే చాలామంది చేస్తున్నారండి. ఏమీ ఆశించకుండా ఇతరులకి మేలు చేయడాన్ని ప్రేమ, అగాపే ప్రేమ అంటారు. సెల్ఫ్లెస్ సీకింగ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అగాపే లవ్ అన్నమాట. ఆ ప్రేమ ఎవరిలో ఉందో వాళ్ళలో క్రీస్తు ఉంటాడండి. కనుక ఎప్పుడు ఆ యేసు ప్రభు ప్రేమ మీరు ఏదైతే పొందారో ఒక నదిలాగా అది ప్రవహించాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రేమని, యేసు ప్రభు ప్రేమని ఇతరులకి అందించడమే సువార్త అండి. ఇది మీరు దయచేసి రాసుకొనండి. నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి దాన్ని రాసుకొని ఇక్కడ మీ హృదయంలో రాసుకొని దాన్ని పాటించండి. నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఆ తర్వాత ఇప్పుడు 14వ అధ్యాయానికి వద్దామండి. 13వ అధ్యాయంలో ఏంటంటే శిష్యుల కాళ్ళు కడిగి నేను మీకు ఏది చేశానో మీరు కూడా అది ఒకరికొకరు చేసుకోవాలి. రెండవది ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. నూతన ఆజ్ఞ అన్నమాట. 13వ అధ్యాయంలో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 14వ అధ్యాయానికి వచ్చినట్లయితే యేసు ప్రభు ఏం చెప్తారంటే, ఇంకా నేను కొంతకాలమే మీతో ఉంటాను, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతారు కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోయే స్థలానికి మీరు రాలేరు అని. అప్పుడు ఎందుకు రాలేం ప్రభా అని పేతురు అడుగుతాడు. అందరూ కూడా కలవరపడతారు యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు అంటే. అప్పుడు ప్రభు అంటారు, మీరు కలవరపడొద్దు, మీరు దేవుణ్ణి విశ్వసించండి, నన్ను కూడా విశ్వసించండి. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. నేను వెళ్ళి
మీకు ఒక ఇల్లు కట్టి మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, నేను ఉన్న చోటే మీరు కూడా ఉండేలాగా మిమ్మల్ని అందరినీ నా యొద్దకు చేర్చుకుంటా. నాకు ఎంత ఇష్టమో, ఎంత ప్రేమ కలిగిన తండ్రి నా యేసు ప్రభు కదండి. ఆయన ఇప్పుడు మొదటిసారి వచ్చి మన కొరకు సిలువలో మరణించి, మన పాపాలకు వెల చెల్లించి, పునరుత్థానుడై మరణాన్ని గెలిచి, మన మరణాన్ని ఆయన డిస్ట్రాయ్ చేసి మనకు కూడా పునరుత్థానం అన్నమాట. ఆ తర్వాత మనకి ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. అప్పుడు మనందరము ఒకే చోట ఉండొచ్చు అని చెప్తున్నాడు అనమాట. యూదుల వివాహ పద్ధతి ఇక్కడ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా అండి. యూదులు వివాహం ఎలా జరుగుతుందంటే, అమ్మాయి తండ్రి, అబ్బాయి తండ్రి పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత, పెళ్లి మాటలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తామని. అలాగే అబ్బాయి వాళ్ళ నాన్న కూడా ఒప్పందం తర్వాత పెళ్లి కొడుకు వెళ్ళి పెళ్లి కూతురు కొరకు ఒక ఇల్లు కట్టి అంత ఫర్నిచర్ అంతా రెడీగా ఉంచి ఇల్లంతా సిద్ధం చేసి అప్పుడు వస్తాడు. వచ్చి ఇంకా అబ్బాయితో పాటు వాళ్ళ నాన్న వాళ్ళు వస్తారు. అమ్మాయిని తీసుకెళ్ళి తర్వాత అక్కడ వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత ఆ కొత్త ఇంట్లోకి తీసుకెళ్తాడు. యేసు ప్రభు కూడా మనతో ఒప్పందం, ఇప్పుడు నాతో వివాహ ఒప్పందం 97లో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నా కోసం ఆయన పరలోకంలో ఇల్లు కట్టి ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు రాబోతున్నాడు అనమాట. వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు మధ్య ఆకాశంలో పెళ్లి జరుగుతుంది, విందు జరుగుతుంది. ఆ తర్వాత ఒకరోజు ఆ పరలోకంలో నిత్యము ఆయనతో ఆ ఇంట్లో ఉంటామన్నమాట. అదే మనకి యేసు ప్రభుకి మధ్యలో ఒప్పందం జరిగిన తర్వాత ఇది జరుగుతుంది. ప్రభు చెప్తున్నారు, ఇల్లు కట్టి నేను వస్తా కదా, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆయన వచ్చినప్పుడు మొదటిసారి ఎక్కడ వస్తారంటే మేఘాల్లోకి వస్తారండి. ఏదో నేను ఈ బుక్లో రాశాను, యేసు త్వరలో వచ్చుచున్నాడు. మేఘాల్లోకి వచ్చినప్పుడు మనం ఆయనను మేఘాల్లో కలుసుకుంటాం. అక్కడ మన వివాహం జరుగుతుంది. గొర్రె పిల్ల వివాహం మనతో, అంటే యేసు ప్రభు, యేసు రాజు వివాహం మనతో జరుగుతుందన్నమాట. ఇది వాగ్దానం చేస్తున్నారు. మొదటిసారి మీరు బైబిల్ చదివితే, చాలా డీప్గా శ్రద్ధగా చదివితే, పాత నిబంధనలో ఎక్కడ కూడా మరి దేవుడు పరలోకాన్ని వాగ్దానం చేయరండి. నూతన నిబంధనలో ఇప్పుడు ఈ కడరాత్రి భోజన సమయంలో యేసు ప్రభు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, నేను పరలోకంలో మీకు ఇల్లు కట్టి మళ్ళా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. ఇప్పుడు రాబోతున్నారు అనమాట, పెళ్లి కొడుకుగా ఆయన రాబోతున్నారు. మత్తయి 25లో మనం చూస్తాం. ఇంకా ఇంకొకటి ఏం వాగ్దానం చేస్తున్నారంటే, ఇంకా యేసు ప్రభు నేను వెళ్ళిపోతున్నా అని చెప్తున్నారు కదా, వాళ్ళ ముఖాలు ఇలా అయిపోయినాయి అన్నమాట శిష్యులు. అప్పుడేం చెప్తున్నారంటే, ఇదిగో మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తని మీకు ఇస్తారు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆయనను లోకం ఎరగదు కనుక లోకం పొందలేదు, మీరు ఎరుగుతారు కనుక మీరు పొందుతారు. ఆయన మీతో నివసించును, మీ లోపల నివసించును. ఇది ఎప్పుడు జరగలేదండి పాత నిబంధనలో. పరిశుద్ధాత్మ పైకి అలా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఇప్పుడు సీసా మూత పెడితే ఆ మీదికి వచ్చినట్లు. కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ మీ లోపల నివసిస్తాడు, మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఒక్కసారి ఆయన వస్తే 97లో నాలోనికి వచ్చారు పరిశుద్ధాత్మ. అప్పుడు నాకు యేసు ప్రభుకి మధ్యలో ఒక ఒప్పందం, పెళ్లి ఒప్పందం అన్నమాట. నన్ను పెళ్లి కూతురుగా పరిశుద్ధ ఆత్మదేవుడు యేసు ప్రభుకి అప్పగించారనమాట. ఒక్కసారి నాలోకి వస్తే ఆయన ఎప్పుడు వెళ్ళడండి, ఆయన నాలోనే ఎప్పుడూ ఉంటాడనమాట. అది రెండవ వాగ్దానం చేస్తున్నారనమాట. ఈ రెండు వాగ్దానాలు ఇవి ఏంటి అనంటే, దీన్నే నూతన నిబంధన అంటారండి. బైబిల్ గ్రంథం మనం చూస్తే 2 నిబంధనలు అని ఉంటుంది కదండి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన దేవుడు, తండ్రి దేవుడు, యావే అని అంటాం మనం. యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో సినాయి పర్వతం దగ్గర మోషే ద్వారా చేసుకుంటారు. నిర్గమకాండంలో 20వ అధ్యాయం నుంచి 24 వరకు మనం చూస్తామన్నమాట. 10 ఆజ్ఞలు ఆయన చెప్పి బోధించి
మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే నేను మీ తండ్రి, మీరు నా పిల్లలు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఒప్పందం జరుగుతుంది. 24వ అధ్యాయంలో మోషే 70 మంది పెద్దల్ని తీసుకెళ్తాడు సినాయి పర్వతం మీద. అక్కడ యావే దేవుడు వీళ్ళతో కలిసి భోజనం చేస్తారు. ఎంగేజ్మెంట్ అన్నమాట, వివాహ ఒప్పందం, వెడ్డింగ్ బ్యాంక్వెట్ అన్నమాట. అప్పుడు మీరు ఈ ఆజ్ఞలు పాటిస్తే ఈ దీవెనలు అని ద్వితీయోపదేశకాండం 28 అండి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, మీ పొలాలు దీవిస్తా, మీ పంట దీవిస్తా, మీరు అప్పిస్తారు, అప్పు తీసుకోరు, తెల్లగా ఉంటారు, తోకగా ఉండరు. ద్వితీయోపదేశకాండం 28 1 నుంచి 14 వరకు అన్నమాట. కానీ హెవెన్ని గురించిన వాగ్దానం లేదండి. దీన్ని పాత నిబంధన అంటారు. మరి నూతన నిబంధన ఏంటంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ కడరా భోజన సమయంలో ఆయన నూతన నిబంధనని స్థాపించారు. యాక్చువల్గా ఈ నిబంధన భూమి సృష్టించక ముందే జరిగిందండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో మన హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయంలో 10 నుంచి 12 వరకు అన్నమాట. ఏంటి అనంటే ఆ నూతన నిబంధన ఇర్మియా ప్రవక్త కూడా రాస్తాడండి. 31లో 33, 34 వచనాలు ఏంటంటే, ముందు పాప క్షమాపణ. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏం నిర్ణయించుకున్నారంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. హెబ్రీ పత్రిక 8, 10 నుంచి 12 వరకు. తర్వాత పరిశుద్ధాత్మ మనలో నివసించి దేవుని చట్టాలు మన హృదయంలో మనసులో వ్రాసి వాటిని పాటించేలాగా మనకి ప్రేరణ ఇస్తారనమాట. అంటే మనలో ఆయన నివసించి ఆయన దేవుని చట్టాలన్నీ కూడా మన హృదయంలో మనసులో రాస్తారు. పాత నిబంధనలో 2 రాతి పలకలు, నూతన నిబంధనలో 2 స్పిరిచువల్ పలకలు, ఆత్మీయ పలకలు, స్పిరిచువల్ స్లేట్స్ అన్నమాట. కాబట్టి ఎప్పటికీ రాయబడే ఉంటుంది. నేను అనుభవంతో చెప్తున్నానండి. ఈ 73 పుస్తకాలు నా హృదయంలో రాశారు పరిశుద్ధ ఆత్మదేవుడు అన్నమాట. అందుకే నన్ను పిలిచినప్పుడు చెప్పారు, నీ కన్నులు పావురంలాగా ఉండాలి, పరమగీతాలు అన్నమాట. ఇదంతా నేను ఇక్కడ రాస్తున్నాను కనుక మళ్ళా దీన్ని మలినం చేయకుండా వేరే ఈ లోక సంబంధమైనవి లోపలికి రాకుండా నీ కన్నులు, నీ చెవులు, నాలుక జాగ్రత్త. ఈ 3 విండోస్ అన్నమాట. అర్థమవుతుంది కదండి. సో నూతన నిబంధన స్థాపించిన రోజు జీసస్ ఎస్టాబ్లిషెస్ న్యూ కవనెంట్ డ్యూరింగ్ లాస్ట్ సప్పర్ విత్ హిస్ డిసైపుల్స్. పాత నిబంధనలో యావే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలతో నూతన నిబంధన చేస్తారు. నూతన నిబంధనలో ఆ నిబంధన భూమి సృష్టించక ముందే జరుగుతుంది. 1 పేతురులో 1వ అధ్యాయంలో 20వ వచనంలో పేతురు కూడా రాస్తారనమాట. అపోస్తల కార్యాలు 2:23లో కూడా పేతురు మొదటి ప్రసంగంలో చెప్తాడనమాట. ఇది ఈ నూతన నిబంధన ముందే జరిగింది. వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుతారు కదండి. ఇది ముందే జరిగింది భూమి సృష్టికి పూర్వమే అని 1 తిమోతి 2:6లో కూడా పౌలు కూడా రాస్తాడనమాట. పరిశుద్ధాత్మ మనలో నివసించడం. నూతన నిబంధనలో దేవుడు మనకు చేసిన వాగ్దానాలు ఏంటంటే ముందు పాప క్షమాపణ యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా. ఆ తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు మనకి పరలోకాన్ని వాగ్దానం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధ ఆత్మ మనలో నివసించి దేవుని చట్టాలు మనలో రాసి మనం వాటిని పాటించేలాగా ఆయన మనకి శక్తినిస్తాడు, ప్రేరేపణ కలుగజేస్తాడు. ఈ 3 కూడా మనం పొందాలండి. ఇవి నూతన నిబంధన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన. అందుకే ఎఫెసీ 1లో 3వ వచనంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్ని దేవుడు మనకిస్తున్నారు. యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మని పొందడం, యేసుక్రీస్తు ద్వారా. హీఈస్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టైజర్. న్యూ టెస్టమెంట్లో 2 వాగ్దానాలండి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. మనల్ని మన పాపం నుంచి విడిపించడానికి ఎలాగైతే మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని ఫరో బానిసత్వం నుంచి విడిపించాడో అలాగే యేసుక్రీస్తు మనల్ని సైతాను బానిసత్వం నుంచి విడిపించారనమాట. సో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ త్రూ జీసస్ క్రైస్ట్ త్రూ హిస్ డెత్ ఆన్ ద క్రాస్. ఇది మొదటి ఆశీర్వాదం అండి. రెండవది యేసు ప్రభు
పరిశుద్ధ ఆత్మతో మనల్ని అభిషేకిస్తాడు. హోలీ స్పిరిట్ బ్యాప్టైజర్. అదే ఆయన ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ, నేను మీకు పరిశుద్ధ ఆత్మని పంపిస్తానని చెప్పి తర్వాత తను పునరుత్థానుడైన తర్వాత పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని సమర్పించి వాళ్ళిద్దరి మధ్యలో నిబంధన అన్నమాట. హెబ్రీ 9:12 మనం చూస్తాం. ఆయన పరలోక సంబంధమైన గుడారంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు గొర్రెల రక్తం, మేకల రక్తం కాదు, తన పరిశుద్ధ రక్తాన్ని సమర్పించి ఆయన తండ్రితో ఒప్పందం అన్నమాట, జరిగిన ఒప్పందం. ఏంటి అది అనంటే ఇప్పుడు ఆయన చెప్తారు చూడండి. మత్తయి సువార్త 26 నుంచి 28 వరకు అండి. ఆయన రొట్టెను తీసుకుంటారు కదా, తీసుకొని ఇది నా శరీరము, మీరు దీన్ని భుజించండి అంటే యేసు ప్రభు దేవుని యొక్క వాక్ అండి. కనుక ఈ భుజించండి అని అంటే ఆయన శరీరాన్ని భుజించడం కాదండి. అందుకే యోహాను 6లో ఏంటిన మాట్లాడుతున్నాడు, క్యానిబల్స్ లాగా ఎట్లా తింటామని. యేసు ప్రభు తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం, ఈ గ్రంథం అంతా ఆయనే. అంటే వాక్యాన్ని ఏం చేయాలి, పఠించాలి, పాటించాలన్నమాట. అందుకే ఈ వాక్యాన్ని పాటించిన వాళ్ళే పరలోకానికి వస్తారు అని ప్రభు చెప్తారు. మత్తయి 7:21లో చెప్తారనమాట. ఆయన పాత్రను అందుకొని దీనిలోనిది మీరందరూ త్రాగండి, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తం అంటారు. నిబంధన ఏం నిబంధన అండి? నూతన నిబంధన. ఎప్పుడు జరిగిందంటే లోక సృష్టికి పూర్వమే. మరి త్రాగండి అంటే అర్థం ఏంటి? నా రక్తం మీరు త్రాగండి. యోహాను 6వ అధ్యాయంలో కూడా చెప్తే ఈ మాటలు కఠినమైనవి, నా శరీరం భుజించండి, నా రక్తం తాగండి అంటున్నాడేంటి అని అందరూ వెళ్ళిపోతారండి. కానీ త్రాగండి అంటే యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. యోహాను 1 లేఖ 1వ అధ్యాయం 7వ వచనం అన్నమాట. అంటే యేసు రక్తంలో మన పాపాలన్నీ కడుక్కోవాలండి. ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. అందుకే ఆయన రక్తాన్ని చిందారు. త్రాగండి అంటే నిజంగా రక్తం తాగడం అని కాదు, కానీ మన ప్రాణాత్మ శరీరాల్ని ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడుక్కోవాలి. ప్రతిరోజు కూడా 5 సార్లు కనీసం. మీకు ఎప్పుడు కళ్ళు పాపం చేశాయి, 4 ఆలోచనలు, మన ప్రాణాత్మ శరీరాల్ని ఆయన పరిశుద్ధ రక్తంలో కడుక్కోవాలి. అప్పుడు ఆ సిలువ చెంత మనకి నీతి వస్త్రాన్ని ఇస్తాడనమాట. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని యేసు వాక్యంతో, యేసు రక్తం రెండింటితో శుద్ధి చేసి మనకి నీతి వస్త్రాన్ని ఇస్తాడు, రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. మన పిల్లలుకి మనము స్నానం చేయించి మురికిలో ఉంటే మంచి వస్త్రాలు తొడుగుతాం కదండి వాళ్ళకి. అలాగే మనకి పరిశుద్ధ వస్త్రం, రక్షణ వస్త్రాన్ని తొడుగుతాడనమాట. ఆ తర్వాత ఇంకా 15వ అధ్యాయం యోహాను 15కి వస్తామండి. టైం అయిపోయింది. అక్కడ యేసు ప్రభు ఏమంటారంటే, ఇది తీసుకొని వచ్చా అనమాట చెప్పడానికి. నేను ద్రాక్షవల్లి కాదులేండి, ఇక్కడ నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు. మీరు నాలో అంటి పెట్టుకొని ఉండండి, అప్పుడు మీరు అధికంగా ఫలిస్తారు. ఈ కొమ్మ చెట్టుతో అంటు కట్టబడితే ఈ చెట్టులో ఉన్న రసమే సెల్ శాప్ ఇక్కడికి వస్తుంది. యేసుప్రభు కరుణ, ప్రేమ ప్రవహిస్తుంది. అపోస్తులు, పునీతులు, వీళ్ళందరూ, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, వీళ్ళందరూ కూడా యేసుప్రభుతో అంటు కట్టబడ్డారండి. న్యూ రిలేషన్ అన్నమాట. ఈ నూతన నిబంధన స్థాపించిన రోజు, నూతన గురువారం, అన్నీ కొత్తవే, నూతన రిలేషన్. ఇప్పుడు యేసుప్రభు ఆయన ఏంటంటే ద్రాక్షవల్లి, మనం రెమ్మలుగా అంటు కట్టబడినప్పుడు మనం ఫలిస్తామన్నమాట. అదే ఆయన చెప్తున్నాను, నేను లేకుండా మీరేమీ చేయలేరు. అంతోని వారు అద్భుతాలు చేశారు, పేతురు మరణించిన వాళ్ళని లేపారు. అదంటే వాళ్ళు కాదండి చేసింది. ఇక్కడ వాళ్ళ లోపల ఎవరు ఉన్నారంటే వాళ్ళ లోపల ఉన్న యేసు ప్రభు అన్నమాట. ఫిలిప్పి 2:13 పౌలు రాస్తాడు, నాలో నివసిస్తున్న ప్రభువు నా ద్వారా క్రియ జరిపిస్తున్నారు. ఇంకా 2 కొరింథీ 4:7 కూడా ఈ ఆధ్యాత్మిక సంపద అంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ
మన ద్వారా ఈ క్రియలు జరిపిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సంపద మోస్తున్న మేము మాత్రము సామాన్య మట్టి పాత్రలే. మనం ఈ శక్తి మాది కాదు, దేవునిది. కనుక మహిమ ఆయనకే, ఏ మనిషికి కాదండి. అదే అనమాట. ఇంకా క్రొత్త రిలేషన్ ఏంటంటే బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురండి. యెషయా 54:5 నిన్ను సృజించిన వాడు నీకు భర్తయగును, సర్వశక్తిమంతుడైన ప్రభుడని అతనికి పేరు. 90 ప్రభు నాతో మాట్లాడింది ఇదే. నేను నీకు భర్త అంటే క్రొత్త రిలేషన్, టైం పట్టింది. ఇంకా పరమగీతాల్లో నా ప్రేయసి, నా పావురమా, నా నిష్కలంక సుందరి, లెమ్ము ప్రేయసి నా వెంట రమ్ము అని యేసుప్రభు మనల్ని పిలుస్తున్నాడు అనమాట. ఆ రిలేషన్. అందుకే మత్తయి 25 మీరు చదివితే, అదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయనకి స్వాగతం ఇవ్వడానికి కన్యకలు వెళ్ళారు. మనమే ఆ కన్యకలు అన్నమాట. ఆ తర్వాత 16వ అధ్యాయము పరిశుద్ధాత్మ దేవుని పని గురించి చెప్తారండి. యేసుప్రభు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపం గురించి, నీతిని గురించి, తీర్పు గురించి చెప్తాడు అని చెప్తారు. టైం అయిపోయింది నాకు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన నన్ను మహిమపరుస్తాడు. ఎవరిలో అయినా పరిశుద్ధాత్మ ఉంటే వాళ్ళు యేసు ప్రభుని మహిమపరుస్తారు. ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. మన మరణాన్ని ఆయన తను స్వీకరించి హత్తుకొని, మన మరణాన్ని ఆయన జయించి డిస్ట్రాయ్ చేసి మనకి పునరుత్థానాన్ని ఇచ్చాడు, మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన మన కొరకు ఇల్లు కట్టి మళ్ళా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆయన కృప, దేవుని ప్రేమ ఆయన ద్వారా మనకు అందించబడింది. అది పరిశుద్ధాత్మ దేవుడు ఒక టీచర్ లాగా మనకి వివరిస్తారండి. ఇంకా 17వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుల కొరకు ప్రార్థిస్తారు. టైం అయిపోయింది కానీ మీరు చదువుకోండి. పరలోక తండ్రి, పరిశుద్ధుడమైన తండ్రి, మనిద్దరం ఎట్లా ఏకమై ఉన్నామో వీళ్ళు కూడా ఐక్యంగా ఉండాలి, వీళ్ళని దుష్టు నుంచి కాపాడండి అని అప్పుడు ఆ మేడ పై గది నుంచి శిష్యులతో కలిసి ఆయన గెత్సెమనే తోటకి వెళ్తారండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఈ మేడ పైగదిలో శిష్యులతో పాటు మేమంతా ఉండాలి ప్రభా. ఆ నిబంధన మీరు మాతోనే చేసుకుంటున్నారు తండ్రి. ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని మీ ప్రేమ ఎంత లోతైనదో, ఎంత విశాలమైనదో తెలుసుకొని మీ ప్రేమకి తగినట్లుగా మేము మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ వారంలో దయచేసి కుటుంబంగా ఒంటరిగా కూర్చొని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి. ఆయన ప్రేమని మీరు అర్థం చేసుకొనండి, తగిన విధంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.